ఈరోజు ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి కళ్యాణ మండపం మరియు దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు శాకాంబరి అలంకరణ జరిగినది. మరియు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువుగారు శ్రీ బచ్చు మారయ్య గుప్తా గారికి, టీచర్ శ్రీమతి వాసవి గారికి మరియు దేవాలయ అర్చకులు ఆనంద్ పంతుల్ గారికి, అరుణ్ పంతుల్ గారికి సన్మానం జరిగినది. గురు పౌర్ణమి సందర్భంగా గురువులను గుర్తు చేసుకోవడం జరిగింది. మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా మహిళలందరూ గోరింటాకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పసుపునూరి చంద్రశేఖర్ మండల అధ్యక్షులు, తేలుకుంట్ల శ్రీధర్ ప్రధాన కార్యదర్శి, పోల విశ్వనాథం కోశాధికారి, రవ్వ శరత్ పట్టణ అధ్యక్షులు, గార్లపాటి వెంకన్న ప్రధాన కార్యదర్శి, ఆయితరాములు కోశాధికారి, బచ్చు ప్రమోద్ కుమార్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మండలాధ్యక్షులు బచ్చు నాగేష్ కుమార్, మాజీ జిల్లా కోశాధికారి, మాజీ మండల అధ్యక్షులు బచ్చు శ్రవణ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు బొరుగు చంద్రశేఖర్, మాజీ పట్టణ అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి మహిళలు బురుగు మేఘమాల, మండల అధ్యక్షురాలు రవ్వ నవనీత, కోశాధికారి బచ్చు మమత, పసుపునూరి జ్యోతిలక్ష్మి, సుదీప, సరిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ పసుపునూరు చంద్రశేఖర్ మండల అధ్యక్షులు మరియు రవ్వ శరత్ పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగినది. ఆ గురువుని స్మరించుకుంటూ ఈరోజు మనము గురు పౌర్ణమి రోజున ఆ గురువులనే అనేది మనం స్మరణ చేస్తూ ఉన్నాము. అయితే ఒక విద్యార్థి లేదా ఒకరు క్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ సరైన మార్గంలో నడుచుకుంటూ వారి వద్ద నుండి ఏమీ ఆశించకుండా వారిని ప్రయోజకులు చేసేవారు ఎవరు అంటే గురువు ఒక్కనే. కాబట్టి అలాంటి గురువులందరినీ మనము ఈరోజు స్మరించుకుంటూ ఒకసారి ఈ గురు పౌర్ణమి రోజున మనకింతటి తెలివితేటల్ని, ఇంతటి జ్ఞానాన్ని, అలాగే మనం ఏ దారిలో నడుచుకోవాలి, ఏది మంచి దారి, ఏది చెడు దారి, ఇలాంటి మార్గదర్శనం అంతా చూపించినటువంటి ఆ గురువులను స్మరించుకుంటూ ఈరోజు ఈ గురు పౌర్ణమి అనే ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. తదుపరి మా నాన్న మాట్లాడుతారు. అందరికీ ఇక్కడ పెద్దలకు అక్కాచెల్లెళ్లకు అందరికీ నమస్కారం. మేము చాలా కష్టపడ్డాం, ఎందుకంటే అన్ని ఓటుకున్నాం. మేము మారే కాలం ద్వారా మేము వచ్చాము. మాకు సహకరించింది ఎవరు కేవలం సహకరించారు. మేము ఇక్కడ మంచిగా చేసుకుంటున్నాం. అదే మాకు చాలు, మాకు ఏది ఆశించలేదు. మా పెద్దవాళ్ళు మా పెద్దలు బుధనే ఇవాళ భక్తి శ్రద్ధలతో చూడండి అని ఆ విధంగా ఆచరించారు. అదే ప్రకారంగా నేను పోతున్నాను. ఏమన్నా ఉంటే నన్ను తప్పు ఉంటే క్షమించండి. బీరకాయ పక్కన పచ్చిమిర్చి కూడా అల్లేదు, అల్లిన మనకు యూస్ అన్నది ఆడికి